ల్యాప్టాప్ ని బెడ్ మీద పెట్టి యూజ్ చేస్తున్నారా? సో మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. సో జనరల్ గా ఏంటంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ప్రొఫెషనల్ వాళ్ళు ఇంటి దగ్గర ఉండేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఏదైనా కానీ బెడ్ మీద పెట్టి యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల నెక్ అనేది కంటిన్యూగా స్ట్రెయిన్ అవుతుంది అండి. సో ఇక్కడ 3 రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు. ఒకటి కండరాలకు సంబంధించి, పోస్చర్, మూడోది డిస్క్ కి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. సో ఏమవుతుంది అంటే ముందుకు బెండ్ అవ్వడం వల్ల ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల మెడ దగ్గర చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ వీక్ అవ్వడం, రక్త ప్రసరణ తగ్గడం గానీ, తర్వాత నెక్ పెయిన్ అనేది జనరల్ గా స్టార్ట్ అవుతుంది. అదే కనుక డిస్క్ ప్రాబ్లం గా మారితే, అంటే అక్కడ ఉన్న డిస్క్ వెళ్లి నరువుని కంప్రెస్ చేస్తాయి కనుక మెడ నొప్పితో చేయి లాగడం, చేయి జాలు ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. సో అంత దాకా ఎందుకు నేను ముందుగానే జాగ్రత్త పడాలి అంటే ముందు పొజిషన్ మార్చండి. దానికి ఏం చేయాలి? సో ఒక టేబుల్ ఒకటి తీసుకుని టేబుల్ మీద మన ల్యాప్టాప్ ని యూజ్ చేసి అది మన ఐ లెవెల్ అంటే కంటికి ఎదురుగా ఉందా లేదా అనేది పొజిషన్ చూసుకోండి. తర్వాత మెడ కంటిన్యూగా ఇలా ముందుకి బెండ్ అవ్వకూడదు, అలానే పైకి బెండ్ అవ్వకూడదు. సో స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటూ మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఆ టైం టు టైం వాటర్ ఇంటేక్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ల్యాప్టాప్ మనని ఇబ్బంది పెట్టదు. థ్యాంక్ యూ.